హాయ్ ఫ్రెండ్స్, చలో ఆజ్ టేస్టీ పోహా చేసుకుందామా. ఇదిగోండి అటుకులు, ఇది అటుకులతో చేస్తాను పోహా. ఇది ఇంకా పల్లీలు, ఇంకా అల్లం ముక్కలండి, నిమ్మకాయ, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిరపకాయలు అండ్ క్యారెట్ వేస్తానండి. ఇంకా పోపు దినుసులండి. ఇంకా రెడీ చేద్దామా, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఇంకా ఆయిల్ వేసేసి ఫస్ట్ పల్లీలు హాఫ్ వేగియాలండి. వేగిన తర్వాత ఇంకా అల్లం ముక్కలు వేయాలండి. అల్లం ముక్కలు దీంట్లో ఆయిల్లో ఫ్రై అవుతే చాలా టేస్టీగా ఉండిద్ది. కురుమ్ అంటాయి, పంట కింద వస్తే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇంకా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని ఇప్పుడే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిరపకాయలతోనే ఇది చేస్తాం. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ ఏం యాడ్ చేయం కాబట్టి అది ఫ్రై అయ్యేలాగా ఇంకా ఏం చేస్తానంటే నేను అటుకులు కడుక్కోవాలంటే 2-3 టైమ్స్ కడగాలి. ఇందులో చాలా డస్ట్ ఉండిద్ది. నేను వాటర్ చూపించడం మర్చిపోయాను, క్లీన్ చేసిన వాటర్ చాలా డస్ట్ ఉండిద్ది. ఇదిగోండి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా పోపుకి వస్తే ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇంకా పోపు వేసుకోవాలండి. పోపులో వేస్తాం కదండి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ వేసి ఫ్రై చేయాలి. అది కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా కర్రీ లీవ్స్ వేసేయాలండి. మన కర్రీ లీవ్స్ లేకపోతే ఏది టేస్టీ ఉండదు కదండి, అందుకే కర్రీ లీవ్స్ వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు, ఇంకా తగినట్టు ఉప్పు వేయాలండి. ఎక్కువ ఉప్పు వేసుకోవాలి, కావాలంటే పోహాలో ఎక్కువ ఉండిద్ది ఉప్పు కంటెంట్, అందుకని ఉప్పు చూసి వేసుకోండి. ఈ మధ్యకాలంలో ఉప్పు తక్కువ తినమంటున్నారు కదండి, అందుకనే ఇంకా కడిగి పెట్టుకున్న పోహా వేసేసి ఇంకా క్యారెట్ వేసాను. చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది కదండి. ఇంకా దాని మీద కొత్తిమీర వేసాను. వావ్, ఫ్లాగ్ కలర్ వచ్చేసింది చక్కగా. ఇంకా నిమ్మకాయ వేసేసి కింద పైన బాగా కలపాలి. మాకు ఏమో పవర్ పోయిందండి, ఏం చేద్దాం, అందుకే వీడియో కొంచెం లైట్గా వస్తుంది. ఇంత రెసిపీ అయితే సూపర్ అంటే సూపర్. నచ్చితే